కొనుగోలు కేంద్రం నుంచి వెళ్లిన ధాన్యం ఎక్కడికి పోతోంది? లారీలు వెళ్లి 10-15 రోజులైనా అన్నదాత ఖాతాల్లో డబ్బులు ఎందుకు పడట్లేదు? మరోవైపు మిల్లులకు తరలించిన ధాన్యానికి లెక్కాపత్రం కూడా లేదు. దీంతో ఆ లారీలు మిల్లుకే వెళ్లాయా లేక దొంగదారి పట్టాయా అనే అనుమానాలు వస్తున్నాయి. కాంటా వేసిన వడ్లు కాటగలిసినాయా అని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ పీఎస్సీఎస్ కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యం ఎక్కడికెళ్తున్నదో ఏమైపోతున్నదో తెలియని పరిస్థితి నెలకొన్నది. ధాన్యం వెళ్లిన 10 నుంచి 15 రోజులకు కూడా ట్రక్ షీట్లు రైతులకు అందడం లేదు. దీంతో రైతుల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతున్నది. తమ ధాన్యం మిల్లులకు చేరిందా లేదా, తమ ధాన్యం దించుకోవడానికి అధికారులు మిల్లర్లు అంగీకరించారా లేదా ఏమైనా కొర్రీలు పెట్టారా అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. అధిక ధాన్యం వచ్చిందనే సాకుతో సరుకు తరలింపులో మిల్లులపై సివిల్ సప్లై అధికారులు నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు అనుకూలంగా ఉండే మిల్లులకు ఎక్కువ ధాన్యం కేటాయించడం, వ్యతిరేకంగా ఉండే మిల్లులకు తక్కువ ధాన్యం కేటాయించడం పరిపాటిగా మారిందనే ఆరోపణలున్నాయి. తీరా అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్లతో కుమ్మక్కు వ్యవహారంతో చివరికి రైతులు ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విమర్శలున్నాయి. సిరిసిల్ల ఘటన తర్వాత సిద్దిపేట జిల్లా రేబర్తి పీఏసీఎస్ నుంచి వెళ్లిన 4 లారీల ధాన్యం సేఫ్గా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం తరలించి 12 రోజులవుతున్నా ఇప్పటికీ ఆ రైతులకు ట్రక్ షీట్ రాలేదు, ఓటీపీ కూడా రాలేదు. ఆ ధాన్యం ఏ మిల్లుకు వెళ్లిందో, అసలు మిల్లుకు వెళ్లిందో కూడా తెలియదు. దీంతో తమ ధాన్యం ఏమైందో అనే ఆందోళన సదరు రైతుల్లో నెలకొన్నది. సాధారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా పెట్టి లారీల్లో ఎక్కించి మిల్లుకు తరలించిన తర్వాత 1-2 రోజుల్లో ట్రక్ షీట్ జారీ చేయాలి. ఆ తర్వాత 1 రోజుకు రైతులకు ఓటీపీ వస్తుంది. మరో 2-3 రోజులకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. ఇక్కడ పూర్తి విరుద్ధంగా కొంతమంది రైతులకు ఓటీపీనే రాలేదు. ఇంకొంతమంది రైతులకు ఓటీపీ వచ్చినా డబ్బులు రాలేదు. మిల్లులకు అదనపు ధాన్యాన్ని తరలించిన సివిల్ సప్లై అధికారులు ఆ తర్వాత వాటికి అనుమతినివ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.